హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. ఈరోజు పసుపు హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ పసుపు ఒక టబ్లో ఉందండి. టబ్లో పెట్టాను. రెండు దుంపలు పెట్టాను అంతే. ఈ రెండు దుంపలకి ఎంత పసుపు వచ్చిందో చూడండి. ఈ పసుపు మనం నాటుకునేటప్పుడు కొంచెం మట్టి, ఎండుటాకులు, కొద్దిగా ఇసుక, కొంచెం పశువుల ఎరువు కలిపి వేస్తే కనుక ఈ పసుపు అనేది చాలా బాగా వస్తుందండి. దగ్గర నాకు ఒక 2 కేజీల వరకు పసుపు కొమ్ములు వచ్చినాయండి. పసుపు మన ఇంట్లో ఆర్గానిక్గా పెంచుకోవటం వల్ల ఏ విధమైనటువంటి కలుషితం లేకుండా ఈ పసుపుని మనం కూరల్లో వాడుకోవచ్చు. ఏ విధంగా అయినా మనం ఈ పసుపుని మనం తీసుకుంటే కనుక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. జలుబు చేసినప్పుడు ఈ పసుపుని కొంచెం పాలల్లో వేసుకుని తాగితే కనుక జలుబు తొందరగా ఉపశమనం లభిస్తుందండి. అలాగే పసుపుకి కొవ్వును కరిగించేటటువంటి శక్తి కూడా ఉంటుందండి. అందుచేత మనం ఈ పసుపుని ఆర్గానిక్గా టెర్రస్ గార్డెన్లో పెంచుకుంటే కనుక చాలా మంచిదండి. ఈ పసుపు కొమ్ములు ఈ విధంగా తీసుకున్న తర్వాత కొంచెం ఒక పొంగు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత వాటిని తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఎండబెట్టుకుని పసుపు ఆడించుకుంటే కనుక స్వచ్ఛమైన పసుపు వస్తుందండి మనకి. ఒక టబ్బు ఇంకో చిన్న టబ్బు కలిపి 2 కేజీల వరకు వచ్చిందండి. 4-5 టబ్బులు పెట్టుకుంటే కనుక చాలా ఎక్కువ వస్తుంది. కాకపోతే మాకు కొంచెం ప్లేస్ తక్కువని నేను ఎప్పుడు ఒక టబ్బు కానీ 2 టబ్బుల్లో మాత్రమే పెడతానండి. కొంచెం మట్టి గుల్లగా ఉంటే కనుక ఈ పసుపు దుంప ఎదగడానికి ప్రోత్సాహంగా ఉండి ఎక్కువ దుంపలు ఊరడానికి వీలుగా ఉంటుందండి. అందుకని మనం మట్టి మిశ్రమం కలుపుకునేటప్పుడే కొంచెం మట్టి, కొద్దిగా పశువుల ఎరువుల పేడ, వర్మీ కంపోస్టు, వేపపిండి కలిపి పెట్టుకున్నట్లయితే కనుక ఈ పసుపు చక్కగా పండుతుందండి. కొనుక్కుంటే రాదా అని అనుకోవచ్చు, కానీ కొనుక్కున్న దానికంటే మనం ఇలా పండించుకుని పసుపు చేసుకుంటే కనుక ఆ ఆనందం వేరండి. ఏదైనా సరే, ఏ హార్వెస్ట్ చేసినా సరే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా దుంపలు వచ్చినాయండి. కెమికల్స్ లేకుండా ఈ విధంగా మన ఇంటిపైనే ఈ పసుపును పండించుకోవచ్చండి. ఆర్గానిక్గా పండించుకోవటం వల్ల వాటిలో ఏ విధమైనటువంటి పురుగు మందుల అవశేషాలు అలాంటివి ఏమీ ఉండకుండా ఉంటాయండి. షుగర్ ఉన్నవాళ్ళు పొద్దున్నే పరగడుపున ఒక 2 పెద్ద ఉసిరికాయలు, రాసి ఉసిరికాయలు అంటారు కదా, వాటి రసంలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగితే కనుక షుగర్ కంట్రోల్లోకి వస్తుందని అంటారండి. అలాగే రోజు పరగడుపునే కొద్దిగా గోరువెచ్చని నీటిలో ఈ పసుపు పొడి కలుపుకుని తాగితే కనుక మన పొట్టలో ఉండేటటువంటి క్రిములు అలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా నాశనం అవుతాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా కలుషితం లేని పసుపును పెంచుకుంటే చాలా బాగుంటుందండి. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి.